హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్ ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎప్పుడైనా కానీ మీ కఫిల్తో కానీ లేదంటే కన్నా మీ మేడంతో కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చలికాలం ఉన్నది కాబట్టి కువైట్ వ్యాప్తంగా అల్ జహరా వంటి ప్రాంతాలకు కానీ లేదంటే కన్నా సముద్ర మార్గాలకి వీళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడైతే సెలవులు వస్తాయో అప్పుడు. అటు వెళ్ళినటువంటి క్రమంలో మీకు 2 ప్లేసెస్ పేరైతే చెప్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మీరు ఒకవేళ మీరు ఛాయ్ తాగినా లేదంటే కన్నా భోజనం చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి వ్యర్థం ఏదైతే ఉందో ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువును సముద్రంలో మాత్రం వేయకండి. అందులో ఒకవేళ వేశారే అనుకోండి, మిమ్మల్ని ఏమీ చేయరు. పోలీసు వాళ్ళు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మిమ్మల్ని జైల్లో వేసి ఇంటికైతే పంపిస్తారు. ఆ 2 పేర్లు ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మెరీనా మాల్ అన్నది ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా. మెరీనా మాల్కి మీరు ఎప్పుడైతే వెళ్తారో చుట్టూ వచ్చేసి సముద్రం ఉంటుంది కాబట్టి అటువంటి చోట ఒకవేళ మీరు ఛాయ్ తాగినా, ఒకవేళ ఏదైనా కానీ మీరు తిన్నటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యర్థాలు ఉన్నా కూడా సముద్రంలో మాత్రం వేయకండి. ఇక రెండోది వచ్చేసి కువైట్లో ఉన్నటువంటి ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ పేరు వచ్చేసి అల్ నమ్న్ ఐస్లాండ్ అట. ప్రస్తుతం వచ్చేసి ఈ ఐస్లాండ్ చుట్టూ డాల్ఫిన్స్ అయితే వచ్చాయండి బ్రో. డాల్ఫిన్స్ అంటే కన్నా మన అందరికీ అయితే తెలుసు కదా, పిల్లలతో చాలా ముద్దుగా ఆడుకుంటూ ఉంటాయి. అవి చేసేటటువంటి చిలిపి చేష్టలు, అదేవిధంగా వాటి స్మెల్ చూడడానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి వాటి ప్రాణానికి హాని కలిగించేటటువంటి వస్తువులు ఏవైనా కానీ ప్లాస్టిక్ కన్నా వేశారంటే కన్నా ఇక మీదట మిమ్మల్ని వచ్చేసి డైరెక్ట్గా వీళ్ళు కొట్టరు తిట్టరు కానీ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళేసి హ్యాపీగా ఇండియాకి అయితే పంపిస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అక్కడ వేయకండి. చెప్పాను కదా, ఒకవేళ మీ మేడం వెళ్ళినా లేదంటే కానీ మీ సార్ వెళ్ళినా కూడా అడగండి, ఇది ఐస్లాండ్ పేరు ఏమిటి అని చెప్పేసి. అల్లం ఐస్లాండ్ అని చెప్పిన వెంటనే ఇవన్నీ వేయడం మాత్రం మానేయండి. ఇక మూడోది వచ్చేసి మీలో ఎవరైనా సరే మాలేకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మనం ఎక్కువగా చూస్తుంటాం కదా, తింటారు అక్కడే పాడేస్తారు, ఛాయ్ గ్లాసులు అక్కడ పాడేస్తారు, పెప్సీ బాటిల్లో పాడేస్తారు. ఇక మీదట వచ్చేసి అక్కడ కూడా వేశారే అనుకోండి, ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాలు ఎంత ఉంటాయో తెలుసా? ఇంతే ఉంటాయి, చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. కానీ అవి వేసేటటువంటి ఫైన్స్ మాత్రం మన నెల జీతాన్ని మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా మనం జైలు పాలు కూడా చేస్తాయి కాబట్టి ఇక మీద మాల్యాకు వెళ్ళినా కూడా ఎవరైతే ఆ సముద్ర మార్గం చుట్టూ ఎంజాయ్ చేస్తూ ఉంటారో ప్లాస్టిక్ వేయడం అన్నది మానేయండి. ఇక నాలుగోది వచ్చేసి ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి మాలియాలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా, అంటే తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, వేశారనుకోండి ఇక మీదట వచ్చేసి అక్కడ కూడా మీకు బీభత్సంగా ఫైన్స్ అయితే విధిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కెమెరా లేదు కాబట్టి తుహు అని ఊసేసినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, పెద్దగా ఎవరు కూడా ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం మీకు తెలియకుండానే అక్కడక్కడ ఈ ఏఐ టెక్నాలజీ కెమెరాలు బిగించారు కాబట్టి మీకు భయంకరంగా ఫైన్స్ అయితే విధిస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.